అంటే నేను మాట్లాడిన దాన్ని బట్టి కోడికత్తి వాళ్ళ ఫ్యామిలీతో మీరు చాలా సపోర్ట్గా అంటే అండగా నిలబడ్డారు ప్రతి విషయంలోని. వాళ్ళైతే గ్రాటిట్యూడ్ అయితే తెలియజేశారు సార్ నాకు. మరి మీరేం చేశారో వాళ్ళని ఎలా ఆదుకున్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మొట్టమొదటగా ఏబి వెంకటేశ్వరరావు గారు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి, చాలా అండగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్తో మీ గురించి చెప్పారు సార్. అంటే అంత బాండింగ్ ఎలా ఏర్పడింది ఆ ఫ్యామిలీతో? ఐ డోంట్ నో, నేనే వాళ్ళ డబ్బులు ఇవ్వాలా ఏం చేయలే. బేసికల్లీ హ్యుమానిటేరియన్ హెల్ప్ అండి. వాళ్ళని ముందు ఆ దైన్య స్థితిలోంచి, ఆ డిప్రెషన్లోంచి బయటికి లాక్కురావాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి, బాబు రేపటి రోజున బెటర్గా ఉంటుంది, బాధపడమాకండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఎలా మనం కాళ్ళ మీద నిలదొక్కుకోవాలో చూద్దాం అని చెప్పి ఫ్యామిలీకి ఒక పక్కన, ఈ కుర్రాడికి ఒక పక్కన. ఈ కుర్రాడినేమో నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిందే, నువ్వు పని చేసుకుని బతకాల్సిందే, ముందు ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చెయ్యి అని అంటే ఇప్పుడు అతను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. సో ఆ రకంగా సైకలాజికల్గా వాళ్ళకి సపోర్ట్ చేశారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్. అంటే ఆ టైంలో వాళ్ళతో మాట్లాడటానికి కూడా చాలా మంది భయపడ్డారు. అంటే మాట్లాడితే మనకెందుకు రా బాబు, ఏం కేసులు పెడతారు అనేక